లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. నమస్కారమండి. ఈరోజు మనం ఫిబ్రవరి 2026 నెలలో మకర రాశివారికి ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. ఈ నెల కాస్త ప్రత్యేకమైనదే. ఎందుకంటే ఇందులో ఒకేసారి అటు పాజిటివ్ ఇటు నెగటివ్ ఇలా రెండు రకాల బలమైన శక్తులు పనిచేయబోతున్నాయి. మరి ఈ నెల మీకు ఎలాంటి ఫలితాలిస్తుందో వివరంగా మాట్లాడుకుందాం. అసలు విషయంలోకి వెళ్లే ముందు మీ రాసేంటో కింద కామెంట్స్లో మాకు తప్పకుండా తెలియజేయండి. సరే, ఈ నెలలో మనం ఏ విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ నెలలో ఉన్న ఆ రెండు విభిన్న అదృష్టాలేంటో చూస్తాం. ఆ తర్వాత వృత్తి మరియు ఆర్థిక విషయాలు, సంబంధాలు, ఆరోగ్యం, అలాగే కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు. ఇక చివరగా ఈ నెలలోని ముఖ్యమైన తేదీల గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. సరే, మరి మొదలు పెడదాం. ఈ నెలలో గ్రహాల సంచారం మకర రాశివారికి చెప్పాలంటే ఒకేసారి రెండు దారులను చూపిస్తోంది. అందులో ఒకటి చాలా జాగ్రత్తగా అడుగులు వేయమని చెప్పే మార్గం, ఇక రెండోదేమో అద్భుతమైన బహుమతులిస్తానని వాగ్దానం చేసే మార్గం. మరి ఈ రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. చూడండి, ఈ నెలలో అసలు విషయం ఇదే. ఒక పక్కేమో గ్రహాల ప్రభావం వల్ల కొంచెం కోపం, ఎమోషనల్గా సెన్సిటివ్ అవ్వడం, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఇలాంటివి ఉండే అవకాశముంది. కానీ అదే సమయంలో మరోవైపు చూస్తే ఎంత కష్టమైన పనైనా సరే కొండనైనా పిన్ని చేసేంత ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే చిన్న చిన్న నష్టాలు ఉన్నా లాభాలే ఎక్కువగా ఉండే నెల ఇది. సరే, మరి ఇదే పరిస్థితి మీ వృత్తి అంటే కెరియర్ మీద, అలాగే డబ్బు విషయంలో ఎలా ప్రభావం చూపించబోతోందో ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా ఆశ్చర్యంగా రెండు రకాల ఫలితాలు కనిపిస్తున్నాయండి. ముందుగా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు చూద్దాం. ఈ నెలలో మీరు పడే కష్టానికి వెంటనే ఫలితం రాకపోవచ్చు. అంటే మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, కానీ దానికి రావాల్సిన గుర్తింపు కానీ జీతం పెంపు గాని కొంచెం ఆలస్యం కావచ్చు. ఇక వ్యాపారం చేసేవాళ్లు అయితే పార్ట్నర్స్తో లేదా ఏవైనా లీగల్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెల మొదటి భాగంలో ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. ఇక నాణ్యానికి రెండోవైపు చూస్తే అద్భుతమైన అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. వ్యాపారంలో అయితే అస్సలు ఊహించని లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకైతే డబల్ ధమాకా, ప్రమోషన్తో పాటు మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కూడా అయ్యే బలమైన యోగం ఉంది. అంతేకాదు, మీరొకటి అనుకుంటే దానికి 2-3 రెట్లు ఎక్కువ ఆర్థిక లాభం కూడా కలగవచ్చు. ఇంకేముంది, సొంత ఇంటి కల కూడా నెరవేరే ప్రయత్నాల్లో మంచి విజయం సాధిస్తారు. సరే, కెరీర్ డబ్బు విషయాలు పక్కన పెడితే మరి ఇంట్లో వాతావరణం ఎలా ఉండబోతోంది అంటే కుటుంబ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, వీటి సంగతేంతో చూద్దాం. మీరు ఊహించినట్టే ఇక్కడ కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా రెండు రకాల ఫలితాలున్నాయి. చూడండి, వైవాహిక జీవితంలో ఈగో వల్ల, కోపం వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు. అత్తమామల జోక్యం కూడా కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. కాని ప్రేమలో ఉన్నవాళ్లకు మాత్రం బంధం మరింత బలపడుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఇంతకుముందు మీ అన్నదమ్ముళ్లతో ఏవైనా గొడవలుంటే అవన్నీ ఇప్పుడు సర్దుకుంటాయి. వాళ్ల సపోర్ట్తో మీరు ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేస్తారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది మన ఆరోగ్యమే కదా. మరి ఈ నెలలో మీ ఆరోగ్యం, వ్యక్తిగత శ్రేయస్సు విషయంలో మాత్రం కొంచెం క్రమశిక్షణ అవసరం. ఎందుకంటే గ్రహాల ప్రభావం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే పిత్త సంబంధిత వ్యాధులు, జీర్ణ సమస్యలు లేదా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. లివర్ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ తోడు బద్ధకమనేది మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. మరి దీనికి పరిష్కారమేంటి? చాలా సింపుల్. రోజు వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, అలాగే మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వీటిని పాటిస్తే చాలు. మరి ఈ నెలను మీ కంట్రోల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అవకాశాలను అందిపుచ్చుకుని సవాళ్లను దాటడానికి రెడీనా? అయితే అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈలోపు మీ రాశి ఏంటో మర్చిపోకుండా కింద కామెంట్స్లో చెప్పేయండి. జ్యోతిష శాస్త్రమంటే కేవలం భవిష్యత్తు చెప్పడమే కాదు, వచ్చే సమస్యల తీవ్రతను తగ్గించుకోవడానికి, మంచి ఫలితాలను ఇంకా పెంచుకోవడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు కూడా సూచిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇవి మీకొక ఆధ్యాత్మిక కవచంలా పనిచేస్తాయి. ఇవి పాటించడానికి చాలా సులభంగా ఉంటాయి, కాని చాలా శక్తివంతమైన పరిహారాలు. మొదటిది,
మీకు ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోవాలంటే ప్రతి శనివారం శ్రీ శని చాలీసా పారాయణం చెయ్యండి. ఇక రెండోది, ఈ నెలలో కోపం కొంచెం ఎక్కువగా ఉంటుందనుకున్నాం కదా, దాన్ని కంట్రోల్ చేసుకోడానికి, స్వామివారి ఆశీస్సులు పొందడానికి ప్రతి మంగళవారం నరసింహస్వామి గుడికి వెళ్ళండి. ఇక మూడోది, ఇది రోజూ చేయాల్సింది. ఉగ్రం వీరం మహావిష్ణుం అనే నరసింహ మంత్రాన్ని రోజుకు 9 సార్లు జపించండి, చాలా మంచిది. ఇక చివరిగా చాలా ముఖ్యమైన విషయం, ఈ నెలలో ఏ తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి, ఏ తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసుకుందాం. దీన్ని బట్టి మీరు మీ ముఖ్యమైన పనులను ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ తేదీలు స్పష్టంగా ఉన్నాయి చూడండి. మీకు అనుకూలమైన రోజులు 1, 8, 9, 10, 15, 20, అలాగే 26, 27, 28. మీ ముఖ్యమైన పనులు ఏవైనా కొత్తగా మొదలుపెట్టాలనుకుంటే ఈ తేదీల్లో ప్లాన్ చేసుకోండి. ఇక 3, 4, 5, 13, 18, అలాగే 22, 23, 24 ఈ తేదీల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్ద నిర్ణయాలు ఏవీ తీసుకోకపోవడం మంచిది. ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి, జ్యోతిష్శాస్త్రం అనేది మన చేతిలో ఉన్న ఒక మ్యాప్ లాంటిది. అది మనకు దారి చూపిస్తుంది. కాని ఆ దారిలో ప్రయాణం చేయాల్సింది మనమే. మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. మరి ఈ మొత్తం విశ్లేషణలో మీకు బాగా కనెక్ట్ అయిన విషయమేంటి? ఈ నెలలో మీరు దేనిమీద ఎక్కువ ఫోకస్ చేద్దామనుకుంటున్నారు? మీ రాశితో పాటు మీ ఆలోచనను కూడా కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. మీ కామెంట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ లక్కీ స్పిరిచువల్స్ను దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.